10th class, second chapter, polynomials definition. Polynomial ante enti? An algebraic expressions in which the exponent of the variable or non-negative integers is called a polynomial. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వబడింది. 7x² + 8x - 9 is a polynomial in the variable x. ఇక్కడ x చరరాశి కలిగినటువంటి ఈ పాలినామియల్ లో పైన కనుక నెగిటివ్ వాల్యూస్ లేకపోయినట్లయితే దాన్ని పాలినామియల్ అంటారు. ఇక్కడ ఎక్స్పోనెంట్ లో నెగిటివ్ వాల్యూస్ ఉంటే అది పాలినామియల్ కాదనమాట. కింద సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 8 + √x + x⁻² is not a polynomial. ఇది పాలినామియల్ కాదు. ఎందుకని ఇక్కడ ఎక్స్పోనెంట్ లో x⁻² ఉంది. ఇక్కడ నెగిటివ్ ఎక్స్పోనెంట్ నెగిటివ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా పాలినామియల్ కాదు. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్. లెట్ x బి ద వేరియబుల్. x అనేది ఒక చరరాశి, n బి ద పాజిటివ్ ఇంటిజర్, n అనేది ఒక ధన పూర్ణాంకము, అండ్ a0, a1, a2 and so on, an be a constants. ఆ కాన్స్టెంట్స్ కూడా రియల్ నెంబర్స్. దాని స్టాండర్డ్ ఫార్మ్ యొక్క పాలినామియల్ is p of x equal to an x⁻n + an - 1 x⁻n - 1 + an - 2 x⁻n - 2 plus and so on, a1 x1 a1 x⁻1 plus a⁻0. ఇక్కడ a⁻n అనేది 0 మాత్రం అయ్యి ఉండకూడదు. ఇన్ ద పాలినామియల్ n is called a degree of the polynomial. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ వచ్చినప్పటికీ x కి హైయెస్ట్ పవర్ ఏమైతే ఉంటుందో దాని యొక్క డిగ్రీ అవుతుంది. ఇక్కడ నుంచి డిగ్రీ ఒకటి తగ్గుతా వస్తుంది కాబట్టి x⁻, ఇక్కడ n అనేది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. Degree of a polynomial. The highest exponent of a variable is a polynomial is called a degree of the polynomial. ఏదైనా ఒక పాలినామియల్ యొక్క ఎక్స్ పైన వేరియబుల్ పైన ఉన్నటువంటి ఎక్స్పోనెంటే ఏదైతే ఉంటుందో హైయెస్ట్ నెంబర్ అదే దాని డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ p of x అనేది ఒక పాలినామియల్ అనుకుంటే 3x + 1/2 అనుకుంటే ఆ పాలినామియల్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఎక్స్ పైన ఎక్స్పోనెంట్ ఏం లేకపోతే ఒకటి కాబట్టి దీని యొక్క డిగ్రీ 1 అవుతుంది. సెకండ్ ప్రాబ్లం సెకండ్ ఆర్డర్ ఫర్ polynomial g of x equal to 7/2x - 3/2x² + 8 - x3. ఇక్కడ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ వచ్చేటప్పటికి ఇక్కడ x3 ఏం లేదు కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 ఉంది కాబట్టి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఇది 3 అవుతుంది. జీరో polynomial. A polynomial with the coefficients of all terms as 0 is called the zero polynomial. A polynomial with the coefficients. కోఎఫిషియెంట్స్ అంటే x ని ఏదైతే నెంబర్ తో మనం మల్టిప్లికేషన్ చేస్తాం దాన్ని కోఎఫిషియెంట్ అంటే ఆల్ కోఎఫిషియెంట్స్ 0 అయినటువంటి దాన్ని జీరో పాలినామియల్ అంటారు. p of x equal to 0 x⁻n 0 x⁻n - 1 plus 0 x⁻n - 2 and so on 0 x⁻n and plus 0. The degree of the zero polynomial is not a define. ఇలాంటి పాలినామియల్ మనం డిఫైన్ చేయలేము అనమాట. నెక్స్ట్ కాన్స్టెంట్ పాలినామియల్. A polynomial with degree 0 is called a constant polynomial. ఇక్కడ x అనే వేరియబుల్ లేదు. వేరియబుల్ లేనప్పుడు దానిపైన ఎలాంటి పదం ఉండదు కాబట్టి ఎక్స్పోనెంట్ ఏముండదు కాబట్టి ఒక నెంబర్ ఉన్నటువంటి దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ p of x equal to 7 is a కాన్స్టెంట్ పాలినామియల్. ఈ కాన్స్టెంట్ పాలినామియల్ లో వేరియబుల్ అనేది ఉండదు. లీనియర్ పాలినామియల్. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 is called a linear polynomial. Its general formula p of x equal to ax plus b, where a not equal to 0 and a, b are real numbers. A polynomial degree 1. A polynomial of degree 1 is called a linear polynomial. దీని యొక్క డిగ్రీ x పైన 1 ఉంది కాబట్టి డిగ్రీ 1 ఉన్న పాలినామియల్ ని లీనియర్ పాలినామియల్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే p of x equal to 2x - 3. ఇక్కడ x యొక్క ఎక్స్పోనెంట్ 1 కాబట్టి ఇది లీనియర్ పాలినామియల్. ఎక్స్పోనెంట్ ఏదైతే 1 లేదా డిగ్రీ 1 ఏదైతే ఉంటుందో అది లీనియర్ పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 is called a quadratic polynomial. Its general formula equal to p of x equal to ax² plus bx plus c,
వేర్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో. ఏ జీరో అయినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ కూడా జీరో అవుతుంది. అప్పుడు ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వదు. అందుకని ఏ నాట్ ఈక్వల్ టు జీరో, ఏ బిసిఆర్ రియల్ నెంబర్స్. మరి బి కానీ సి కానీ జీరో అవ్వచ్చు అంటే బి కానీ సి కానీ జీరో అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా వీటిల్లో ఎక్స్ స్క్వేర్ పదం అయితే మాత్రం జీరో అవ్వకూడదు. ఏ ఉన్న పదం ఏ జీరో అయితే ఎక్స్ స్క్వేర్ జీరో అవుతుంది. అప్పుడు అది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాదు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 9. ఇక్కడ నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఏదైనా ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 3 ఉన్నట్లయితే అది క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. జనరల్ ఫార్ములా పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0, వేర్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఏ ఎందుకు జీరో కాకూడదు అన్నట్లయితే ఇక్కడ ఏ జీరో అయితే ఎక్స్ క్యూబ్ టర్మ్ జీరో అవుతుంది. అప్పుడు క్యూబిక్ పాలినామియల్ అవదు, క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఏబిసిడి ఆర్ రియల్ నెంబర్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ చూసినట్లయితే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 11. మనం ఏమైనా రాసుకోవచ్చు అనమాట. ఎక్స్ క్యూబ్ పదం ఉండేటట్లుగా ఇక్కడ కాన్స్టెంట్స్ వేరియబుల్స్ లేకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏ పాలినామియల్ డిగ్రీ 4 ఈజ్ కాల్డ్ బై క్వాడ్రాటిక్ ఆర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఇన్ జనరల్ ఫార్ములా పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఇందాక డిగ్రీ 4 ఉన్నాం కాబట్టి ఏఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 బిఎక్స్ క్యూబ్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈ, వేర్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు మనకి ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం కాబట్టి. ఏబిసిడిఆర్ రియల్ నెంబర్స్. ఇలాగా ఎక్స్ యొక్క ఎక్స్పోనెంట్ 4 ఉన్నట్లయితే అది బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఎగ్జాంపుల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5x టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 4x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. నెక్స్ట్ జీరో ఆఫ్ ఏ పాలినామియల్. ఏ రియల్ నెంబర్ k is said to be a zero of a polynomial p of x if p of k equal to 0. ఇక్కడ k అనేది జీరో ఆఫ్ ది పాలినామియల్ అయినట్లయితే ఈ ఈక్వేషన్ లో మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. p of x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4. ఈ ఈక్వేషన్ లో x ఉన్న ప్రతి చోట, ఇక్కడ కానీ ప్రతి చోట మనం 4 ఉంచినట్లయితే ఆ ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి. ఎక్స్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ మైనస్ 3x 3 ఇంటూ 4 మైనస్ 4. అప్పుడు టోటల్ గా 4 4 16, 3 4 12 మైనస్ 4 16. అంటే ఈ రెండు పదాలు కలిపి మైనస్ 16 అవుతుంది. ఈ ఒక్క పదం కలిసి ప్లస్ 16 అవుతుంది. 16 మైనస్ 16 వచ్చి 0 అవుతుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే పి ఆఫ్ -1 పెట్టినట్లయితే ఇక్కడ -1 పెడితే -1 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ -1 మైనస్ 4. -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ +3 అవుతుంది. -4 +4 -4 క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ పి ఆఫ్ 4 పి ఆఫ్ -1 అనేది ఈ రెండు కూడా జీరో ఆఫ్ ది అబోవ్ పాలినామియల్ అవుతుంది. 4 and -1 are zero of the zeros of p of x, zeros of p of x. ఇవి రెండు జీరోలు అవుతాయి. అంటే ఎక్స్ కాడ ఈ వాల్యూలు పెట్టినప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తం జీరో అయితే వాటి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. ఇక్కడ నోట్ nth డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఆల్మోస్ట్ n జీరోస్. ఒక n డిగ్రీ ఉన్నటువంటి పాలినామియల్ కి దానికి ఎన్ని జీరోలు ఉంటాయి అన్నట్లయితే n జీరోస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి 2 జీరోస్ ఉంటాయి. క్యూబిక్ పాలినామియల్ కి 3 జీరోస్ ఉంటాయి. బై క్వాడ్రాటిక్ పాలినామియల్ కి 4 జీరోస్ ఉంటాయి. లీనియర్ పాలినామియల్ కి 1 జీరో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి nth డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ హ్యాజ్ ఆల్మోస్ట్ n జీరోస్. అక్కడ ఎక్స్పోనెంట్ లో ఎక్స్ పైన ఎక్స్పోనెంట్ లో ఎంత అయితే హైయెస్ట్ డిగ్రీ ఉంటుందో అన్ని జీరోస్ ఉంటాయి అనమాట. అన్ని వాల్యూలు పెట్టినట్టు ఆ ఈక్వేషన్ జీరోకి వస్తుంది అనమాట. The zero of the polynomial linear polynomial p of x equal to x plus b అయినట్లయితే a not equal to 0. జీరో ఆఫ్ ది పాలినామియల్ మనకు వచ్చేటప్పటికి మైనస్ బి బై ఏ. ది జీరో ఆఫ్ ది లీనియర్ పాలినామియల్ వచ్చేటప్పటికి మైనస్ బి బై ఏ. అంటే ఎక్స్ దగ్గర మైనస్ బి బై ఏ ఉంచినట్లయితే ఇది మొత్తం జీరో అవుతుంది. కాబట్టి మనం దాని ఏం కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనం 2.1 ఎక్సర్సైజ్ చూసినట్లయితే ది గ్రాఫ్ ఆఫ్ y
The graph of y equal to p of x are given below. For some polynomials p of x, find the number of zeros of p of x in each case. ఇక్కడ ఒకటో పటం ఇచ్చాడు మనకి, రెండో పటంలో ఇక్కడ x యాక్సిస్ ఉంది, ఇక్కడ ఒక కర్వ్ లాంటి ఒక ఆకారం ఇచ్చాడు, ఇక్కడ x యాక్సిస్ y యాక్సిస్ ఇచ్చాడు, ఇక్కడ కూడా సేమ్ అలానే ఇవ్వబడింది మనకి. ఇక్కడ మనకి ఫోర్త్ ఫిగర్, ఫిఫ్త్ ఫిగర్, సిక్స్త్ ఫిగర్ గమనించి ఇక్కడ జీరో ఆఫ్ ది పాలినామిల్, ఇక్కడ ఏ యొక్క కరువు కూడా ఎక్స్ యాక్సిస్ ని కట్ చేయలేదు కాబట్టి ఇక్కడ దీనికి జీరోస్ ఏముండవు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని ఈ కరువు ఒక్క చోట కట్ చేసింది కాబట్టి దీనికి ఒక్క జీరో ఉంటుంది, జీరో ఆఫ్ పాలినామిల్ ఒకటి ఉంటుంది. దీనికి 2 జీరోస్ 3 జీరోస్ ఉంటాయి, ఇక్కడ ఒకసారి కట్ చేస్తుంది, ఇక్కడ ఒకసారి కట్ చేస్తుంది, ఇక్కడ ఒకసారి కట్ చేస్తుంది కాబట్టి దీనికి 3 జీరోస్ ఉంటాయి. ఇది ఎక్స్ యాక్సిస్ ని 2 ప్లేసెస్ లో కట్ చేసింది కాబట్టి దీనికి 2 జీరోస్ ఉంటాయి. ఇది ఎక్స్ యాక్సిస్ ని 4 ప్లేసెస్ లో కట్ చేస్తుంది, 1 2 3 4 కాబట్టి దీనికి 4 జీరోస్ ఉంటాయి. దీన్ని గమనించినట్లయితే ఇది ఎక్స్ యాక్సిస్ ని 3 టైమ్స్ కట్ చేసింది, ఇది వై యాక్సిస్ మీద కట్ చేసింది, జీరో ఆఫ్ ది పాలినామియల్ కాదు, 1 2 3 అవుతుంది. మనం పై దాంట్లో చెప్పుకున్నట్లుగా నంబర్ ఆఫ్ జీరో, ఫస్ట్ డయాగ్రామ్ కి 0, సెకండ్ దానికి 1, నంబర్ ఆఫ్ జీరోస్ థర్డ్ ఫిగర్ కి 3, నంబర్ ఆఫ్ జీరోస్ ఫోర్త్ ఫిగర్ కి 2, నంబర్ ఆఫ్ జీరోస్ ఫిఫ్త్ ఫిగర్ కి 4, నంబర్ ఆఫ్ జీరోస్ సిక్స్త్ ఫిగర్ కి 3 అవుతుంది. సో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్. ఈ జీరోస్ కి కోఎఫిషియంట్ కి ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి మనం తెలుసుకుంటే దీని మీద మనం నెక్స్ట్ అభ్యాసంలో ప్రాబ్లం చేస్తాం. ది జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్ interrelated as follows. Let be a alpha be the zero of the linear polynomial. ఇక్కడ దీని యొక్క జీరోకి అంటే ఇక్కడ మనం ఆల్ఫా ఉంచినట్లయితే ఇది జీరో అవుతుంది అనుకున్నట్లయితే ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, అంటే ఇక్కడ ఎక్స్ ఉంది అక్కడ మైనస్ బి బై ఏ పెట్టినట్లయితే న్యూమరేటర్ ఏ డినామినేటర్ ఏ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అవుతుంది, ఈ యొక్క పాలినామియల్ జీరో అవుతుంది. కాబట్టి సూత్రం ఏంటన్నట్లయితే కాన్స్టెంట్ టర్మ్ అంటే మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ మైనస్ బి బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. కోఎఫిషియంట్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ ని ఏదైతే ఒక నెంబర్ తో గుణిస్తామో ఇదే కోఎఫిషియంట్, కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఇక్కడ మనకి మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. లెట్ ఆల్ఫా బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. For example, p of x equal to ax square plus bx plus c, where a not equal to then alpha plus beta. అంటే రెండు జీరో సమ్ ఆఫ్ ది జీరోస్ వచ్చేటప్పటికి ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ ది జీరోస్ వచ్చేటప్పటికి మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఈ ఈక్వేషన్ లో మనం రెండు వాల్యూస్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్ జీరో అవుతుంది, అంటే ఎక్స్ దగ్గర మనం రెండు విలువలు ఇచ్చినప్పుడు మాత్రమే ఇది జీరోకి సమానం అవుతుంది. ఆ రెండు వాల్యూస్ మనం కూడినప్పుడు ఎంత వస్తుంది అన్నట్లయితే ఈ ఈక్వేషన్ లో మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటే ఇది మైనస్ ఆఫ్ మైనస్ బి బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏ, కాబట్టి మైనస్ బి బై ఏ అవుతుంది. అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఇక్కడ మనం రెండు వాల్యూస్ పెట్టినప్పుడు జీరో అవుతుంది కాబట్టి ఆ రెండు వాల్యూస్ హెచ్ వేసినప్పుడు ఎంత వస్తుంది అన్నట్టు ఆన్సర్ మనకి సి బై ఏ. సి అంటే కాన్స్టెంట్ టర్మ్ బై ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది.